దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని పేరిట అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ప్రతిదినమును కూడా మరి దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని బిడలని మీ అందరిని బట్టి ప్రభునందు సంతోషిస్తున్నాం. మీరు తెలియచేస్తున్నటువంటి ప్రార్థన విన్నపాల కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాం. అలాగనే మరి మీరు తెలియచేసినట్లుగానే మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థించమని కోరిన బిడ్డల కొరకు, నీట్ ఎగ్జామ్ కొరకును, అలాగే బీఈడీలు చేస్తున్న వారి కొరకును, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కొరకును, మరి అనేక విధాలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరి కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయము చేయునుగాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు 2024 సంవత్సరం మే నెల 5వ తారీఖు ఆదివారము ఆరాధనా సమయంలోనికి మరికొద్ది సేపట్లో మనం సమయాన్ని సమీపించబోతున్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. వాక్యానుసారమైనటువంటి ఒక మాట తెలియచేయడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని ఆనాడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట. దేవుని బిడలారా, విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించటం మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకో అని దేవుడు చెప్పాడు. అయితే అది ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట. 7వ దినము విశ్రాంతి దినము అంటాడు. 7వ దినం విశ్రాంతి దినము, అది దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, అది పరిశుద్ధపరిచినటువంటి దినము, ఇదిగో అది ఆశీర్వదించబడినటువంటి దినము. ఆ దినమున నీవు ఏ పని చేయకూడదు, అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి పరదేశులు కానీ ఎవరు ఎట్టి పనులు చేయకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, అసలు నీళ్లు త్రాగక ఆహారం తీసుకోకుండా పశువులు కానీ ఏదైనా సరే నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకునే పని లేదని మాట్లాడుతూ వచ్చాడు. అయితే అది ఆనాడు ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఈనాడు ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దినము కనుక దీనిని నువ్వు ఖచ్చితంగా నీకు ఎన్ని పనులు ఉన్నా ఆదివారం విశ్రాంతి దినముగా ఎంచి దేవుని సన్నిధిలో నువ్వు గడుపుట అది నీకు ఆశీర్వాదకరం. ఎందుకో తెలుసా? దేవుడు ఇదిగో ఆశీర్వదించినటువంటి దినము, దేవుడు పరిశుద్ధపరిచినటువంటి దినము. ఈ దినం దేవుని సన్నిధిలోనికి రావటం నీకెంత ధన్యత. ఈరోజు ఆదివారం ఆరాధనలో గడపడం నీకెంత గొప్ప భాగ్యమో తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, ఇది నేను కోరుకున్న స్థలం అంటాడు. ఇదిగో ఆయన పరిశుద్ధపరిచినటువంటి దేవుని సన్నిధిలో నీవు నేను గడుపుట చేత గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. ప్రియ దేవుని బిడలారా, అందుకే అన్నాడు ఆశీర్వదించినటువంటి దినమని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఈ దినాన్ని దేవుడు ఆశీర్వదించినటువంటి దినము కదా. నేను అంటాను, దేవుని సన్నిధిలో దీవెన, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో సమృద్ధి, దేవుని సన్నిధిలో గొప్ప దీవెనలు నీకు కలగాలంటే దేవుని సన్నిధిని మరొక జ్ఞాపకం ఉంచుకోమని వాక్యం సెలవిస్తుంది. ఒక దేవుని సేవకుని నేను మీతో చెప్తున్న చక్కని మాట ఏంటో తెలుసా? ఖచ్చితంగా దేవుని మందిరానికి రండి. ఈ దినము దేవుడు తన ఆశీర్వాదాల చేత నిన్ను నన్ను మనలందరినీ కూడా నింపును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సభలో బిడలు నాయన, ఈరోజు ఆదివారము ఆరాధన దేవుని సన్నిధిలో నిన్ను గడపాలన్న ఆశ ఆర్భాటంతో వచ్చి నిన్ను స్తుతించు భాగ్యాన్ని బిడ్డలకు దయచేసి మీ యొద్ద దీవెనలు పొందుకునే కృప దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సరిది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.